కంబం అనే గ్రామంలో గురవయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా కోళ్లను పెంచుతూ ఉండేవాడు. ప్రజలు కొందరు అతని దగ్గరకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తూ ఉండేవాళ్లు. ఆ సమయంలో కోళ్లు వాటిలో అవి ఇలా మాట్లాడుకోసాగాయి. చీచి, మన బ్రతుకులు దినదిన గండమైపోయింది. ఎవరిని ఎప్పుడు చంపుతాడో, ఎవరిని ముందు అమ్ముతాడో తెలీదు. ఆదివారం అయితే ఇంక మన పని అంతే. కోళ్ళలాగా అస్సలు పుట్టకూడదు. స్వేచ్ఛ లేని జీవితం దేవుడా, పగవానికి కూడా ఇలాంటి బతుకులొద్దు నాయనా. నిజమే మిత్రమా, నువ్వన్నట్టు దినదిన గండమే మనవి పాడు బ్రతుకులు. ఏం చేస్తాం, మన రాత అలాంటిది అని బాధతో మాట్లాడుకునేవి. ఇలా ఉండగా ఒకరోజు గురవయ్య ఇంటికి నరేంద్రబాబు అనే ఒక వ్యక్తి వచ్చాడు. గురవయ్యతో, ఏమయ్య గురవయ్య, వచ్చే ఆదివారం మంచి నాటుకోడిని తీసుకెళ్దాం అనుకున్నాను. అందుకే ఇటు